ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను దీవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి, సహాయం చేయండి. ప్రేమ సాక్షి టీవీ కొరకును సహకారులు కావాలి, లేవనెత్తండి. విశ్వాసంతో ఆర్థిక సమస్యను జయించుటకు కృపనివ్వండి. మీ యందు ప్రభు నమ్మిక ఉంచిన వారు ఎన్నడూ సిగ్గుపడరు అన్న లేఖనము నెరవేరినట్లు పరిష్కారం పట్ల కృప చూపండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆదరించండి, ఆశీర్వదించండి, బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకాసు వార్త 19వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 10 వచనాలు యెరికో పట్టణములో జక్కయ్యను గూర్చిన వృత్తాంతము వ్రాయబడింది. ఈ 10 వచనాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణంలో జక్కయ్య అను ఒక సుంకపు గుత్తదారుని ఇంటికి ఆయన వెళ్ళటం, అతడు అబ్రహాము కుమారుడని అతన్ని ప్రకటించటం, అతడు గొప్ప ఆధ్యాత్మిక మార్పుకు గురవటం, ఇవన్నీ చూస్తాం. వరుసగా ధ్యానిద్దాం. మొదటి వచనం. ఆయన సంచరిస్తూ యెరికో పట్టణంలో ప్రవేశించారు. దాని గుండా పోవచ్చు ఉన్నారు. ఇదిగో, సుంకపు గుత్తదారుడు ధనవంతుడు అయి ఉన్న జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయిను. అప్పుడు యేసు ఆ త్రోవన రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా జక్కయ్య త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయబెళ్ళనని చాలా సణుక్కొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభు, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. నేను ఎవని వద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుంటే అతనికి 4 అంతలు మరలా చెల్లిస్తానని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిందని అతనితో చెప్పాను. ఇందులో చాలా వర్తమానాలు ఉన్నాయి. చిన్న ప్యాసేజ్, కానీ చాలా వర్తమానాలు ఉన్నాయి. ప్రభువు చిత్తమైతే మనం వాటిని ధ్యానం చేద్దాం. ఇవాళ ఈ చదివిన వాక్య భాగంలో ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, యేసు జక్కయ్య ఇంటికి వెళ్ళారు. జనులు అందరూ అది చూచారు. జనులు కొందరు కాదు, జనులు అందరూ అది చూచారు. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్దకు బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. ఇవాళ ఈ మాట మనం ఆలోచన చేద్దాం. మనం మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో, మంచి పనిని మనం చేసినప్పుడు కూడా లోకములో ఉన్నటి పరిస్థితులను బట్టి వాళ్ళు మనలను సణుగుకోవటం అనేది పరిపాటి.
కాన్సెప్ట్ ఆఫ్ ద సొసైటీ ఏదైతే ఉంటుందో దానికే విలువ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు ఒక సుంకపు గుత్తదారుని ఇంటికి వెళ్ళటం ఆనాటి ప్రజలకు సణుగు తెప్పించింది, కోపం తెప్పించింది. ఆయనను గొణుక్కున్నారు. ఆనాటి కాల పరిస్థితులు మనం చూస్తే రోమీయులు యూదులను పరిపాలిస్తున్నారు. రోమీయులు యూదులను పరిపాలిస్తున్నప్పుడు కొందరు యూదులు రోమీయుల దగ్గర ఉద్యోగాలకు చేరారు, ట్యాక్స్ కలెక్టర్స్గా. వాళ్ళు తమ స్వజనుల దగ్గర ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. అది యూదులకు నచ్చేది కాదు. మనవాళ్ళు ఉండి మన దగ్గర సుంకం వసూలు చేసి పరాయి ప్రభుత్వాన్ని కడుతున్నారు, యోధా ద్రోహులు అని అనుకునేవాళ్ళు. వారిని ఒక శత్రువుగా చూచేవారు, అపవిత్రులుగా చూచేవాళ్ళు, పాపులుగా చూచేవాళ్ళు. అలాంటిది యేసు అతని ఇంటికి సంతోషంగా వెళ్ళేటప్పటికీ మిగిలిన వారందరూ కూడాను షాక్ అయిపోయారు. సొసైటీ మే నాట్ అండర్స్టాండ్ యువర్ యాక్షన్, డోంట్ వరీ. యేసు జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆతిథ్యం తీసుకున్నాడు. ఎంతసేపు అక్కడ ఉండిపోయాడో తెలియదు. ఒక గ్రేట్ డిస్కషన్ అక్కడ అయింది. ప్రజలు అప్పటికే యేసు వెంబడి వెళుతున్నారు. 18వ అధ్యాయంలో యెరికో పట్టణపు ద్వారం సమీపాన ఉన్న త్రోవలో పుట్టుకుటివాడు ఆ గొప్ప జన సందోహాన్ని చూచి అడిగాడు కదా, ఏం జరుగుతుందని. నజరేయుడైన యేసు వెళుతున్నాడని వారు చెప్పారు. కాబట్టి యేసును గొప్ప సమూహం వెంబడిస్తుంటే యేసు సమూహాన్ని వదిలిపెట్టి ఒక్కడి కోసం వచ్చేశాడు. యేసు ప్రవర్తన చాలా వింతగా అనిపిస్తుంది మనకు. గొప్ప జనసమూహం యేసుకు ముఖ్యం కాదు. దేవుడు తనను జక్కయ్య ఎంట ఉండమని ఆదేశించాడు, అక్కడే ఉండటానికి ఇష్టపడ్డాడు. వాట్ ద సొసైటీ థింక్స్ ఆఫ్ మీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ వాట్ గాడ్ వాంటెడ్ మీ టు డూ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. దేవుడు నన్ను ఏం చేయమన్నాడు అది ముఖ్యం తప్ప సొసైటీ ఏమనుకుంటుంది నన్ను అనేది ముఖ్యం కాదు. ఇది ప్రతి క్రైస్తవుడు గుర్తెరగాలి. పీపుల్ ఒపీనియన్ మే బి డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ ఒపీనియన్. మనం గుర్తెరగాలి. ప్రజల యొక్క ఒపీనియన్ ఏమిటంటే పాపి అయిన మనుషుడని. కానీ ప్రభువు యొక్క ఒపీనియన్ ఏమిటో తెలుసా? అతని మీద అబ్రహాము కుమారుడని. ప్రజలు అతనిలో వచ్చిన మార్పు చూడలేదు, యేసు అతనిలో వచ్చిన మార్పు చూచారు. అందుకే అతనికి అబ్రహాము కుమారుడు అనే పేరు ఇచ్చారు. ప్రజలు మనలను ఎరుగరు, ప్రజలు మనలో మార్పును ఎరుగరు. ప్రజలు ఒక కోణాన్నే చూస్తారు. అంతరంగ కోణాన్ని ఆవిష్కరించడం ప్రజలకు చేత కాదు, కానీ దేవునికి చేత అవుతుంది. అందుకే జక్కయ్య అబ్రహాము కుమారుడిగా పేరుగాంచాడు. మీ వ్యక్తిగత జీవితాల్లో సమాజం ఏముంటుంది అనేది ప్రక్కన పెట్టండి. మీ ప్రభువు మీకు ఏం చెప్పారు అనేది ఎత్తుకోండి. మీరు ప్రభువుకి ఏం లెక్క చెప్పబోతున్నారు అది ఆలోచన చేయండి. జనసమూహం చాలా బాగా వెంబడిస్తున్నారే, వాళ్ళు మన మధ్యన ఉండాలని కోరుకుంటున్నారే అని యేసు చూడాల. దేవుడు తాను ఎక్కడుండాలని అనుకున్నాడో అక్కడ ఉండటానికి ఇష్టపడ్డాడు. ఇవాళ లోకంలో దేవుడు మనలను చేయమన్న పని చేయటానికి ఇష్టపడతామా, ప్రజలు మనలను కోరుకుంటున్న పని చేయటానికి ఇష్టపడతామా?
ఒక్కసారి ఆలోచించండి. ప్రజల కోరికైతే జక్కయ్య ఇంటికి వెళ్ళకూడదు. దేవుని యొక్క చిత్తమైతే జక్కయ్య ఇంటికే వెళ్ళాలి. ఇది వాక్యంలో మనం గమనించుతున్నాం. పీపుల్ జడ్జిమెంట్ ఈజ్ నాట్ కరెక్ట్, ఈజ్ నాట్ అప్రోప్రియేట్, ఈజ్ నాట్ వాల్యుబుల్. ప్రజల యొక్క అభిప్రాయం విలువ కట్టలేం, ప్రభు యొక్క అభిప్రాయం స్థిరం. యూదుడయుండి రోమియులకు ట్యాక్స్ కట్టిస్తున్నాడని అతని మీద బాధ పెట్టుకున్నారు. ఇతడు సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్. అందుకే వారికి కడుపు మంట. అందుకే యూదులు అతనిని పాపాత్ముడైన మనుషుడని ముద్ర వేశారు. యేసు పాపులను పిలవటానికే వచ్చారు. నశించిన దానిని వెతికి రక్షించటానికే యేసు వచ్చారు. మరి అట్లాంటప్పుడు యేసు వెళ్ళవలసిన ఇల్లు జక్కయ్య ఇల్లే కదా. జక్కయ్య యేసును చూడగోరి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు, పొట్టివాడు గనుక. యేసు తన కొరకు వచ్చి చెట్టు కింద నిలిచి తలపైకెత్తి తనను పేరు పెట్టి పిలుస్తాడని తను ఊహించలేదు. సంబరమాశ్చర్యాలకు గురై ఉంటాడు. యేసు నడుస్తూ ఆ మార్గాన జక్కయ్య కూర్చొని ఉన్న మేడి చెట్టు దగ్గరకు వచ్చి ఆగి తలపైకెత్తి పేరు పెట్టి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు తెలుసు జక్కయ్య ఇంట ఆ దినం ఉండాలని. జక్కయ్య ఉండమంటావా అంటే జక్కయ్య ఇష్టం. జక్కయ్య నేను ఉండనా అంటే యేసు ఇష్టం. జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటే దేవుని ఇష్టం. ఇట్స్ నాట్ యువర్ విల్ అండ్ మై విల్ జక్కయ్య, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ మీ టు స్టే ఎట్ యువర్ హౌస్ దిస్ డే. నీ ఇంట నివసించడం దేవుని యొక్క చిత్తం ఇవాళ నా జీవితంలో. ఐ మస్ట్ ఫాలో దట్. నేను దాని కొరకు చూడాలి. ఎంత జనసమూహం వెంబడిస్తున్నా వాళ్ళను వదిలిపెట్టి వచ్చి పాపాత్ముడైన మనుషుడని పిలువబడిన ఆ జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళి అక్కడ ఆతిథ్యం పొంది అతని జీవితాన్ని మార్చాడు. యేసు యొక్క ముఖకాంతిలో రహస్య పాపాలు కనిపిస్తాయి. 90వ సంకీర్తనలో, దేవా నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి అన్నాడు మోషే. జక్కయ్య యొక్క రహస్య పాపాలు యేసు ముఖాన్ని చూచినప్పుడు జక్కయ్య గ్రహించాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఆ జీవితం వద్దనుకున్నాడు ఇక. అందుకే తన ఆస్తిని 50% పేదలకు, 4 రెట్లు అన్యాయంగా తీసుకున్న వారికి ఇచ్చాడు. ఇక ఏం మిగలలేదు. యేసు ధనవంతుడైన జక్కయ్య ఇంటిలోనికి అడుగుపెట్టాడు. ఇంటిలో నుండి బయటకు ఆయన అడుగుపెట్టినప్పుడు పేదవాడైపోయిన జక్కయ్య మిగిలిపోయాడు. కనుక యేసుని ఇంటికి వస్తే నువ్వు పేదవాడవైపోతావంటే యేసుని నువ్వు రాణిస్తావా? యేసు వస్తే ధనవంతులవైపోతావు అనుకుని నమ్మంటున్నారు. జక్కయ్య ధనవంతుడయ్యాడా, పేదవాడయ్యాడా? జక్కయ్య భౌతికంగా పేదవాడైపోయాడు. కానీ అబ్రహాము కుమారుడిగా పదోన్నతి, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. సోదరుడా, సోదరి, యేసు ఎవరో చూడగోరాలని అనుకుంటే యేసు అతని ఇంటికే ఆతిథ్యానికి వచ్చేశాడు. నీ జీవితంలో, నీ హృదయంలో నువ్వు నిజంగా ఆ ప్రభువు నేను చూడాలి, ఆ ప్రభువును నేను స్వీకరించాలి, నా హృదయంలో నిలుపుకోవాలని నువ్వు అనుకుంటే హీ కెన్ డూ ద థింగ్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. జక్కయ్య యొక్క ఎత్తు యేసును చూడలేకపోవటానికి కారణమైంది. కొన్ని భౌతికపరమైన అంశాలు, కొన్ని విశేషాలు, కొన్నిటిని మనం అందుకోలేకపోవడానికి కారణాలు అవుతూ ఉంటాయి. అక్కడితో నిరాశపడాల జక్కయ్య. యేసును చూడటానికి సమీపాన ఉన్న మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు.
తన యొక్క తక్కువ ఎత్తు తన ప్రభువును చూడటానికి ఆటంకం కాకుండా అతడు తన యొక్క ఏర్పాట్లు తాను చేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసును చూడాలనుకున్నప్పుడు చూడాలి అంతే. అడ్డు ఎన్ని వచ్చినా, పొట్టివాడైనా తాను ఎత్తు స్థలానికి ఎదిగి ఎగబ్రాకి కొమ్మపై ఎక్కి కూర్చుండి యేసు వైపు చూచుకుంటున్నాడు. ఒక పని చేయటానికి మనకు కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని ఇంటర్నల్ వీక్నెసెస్ ఉంటాయి. వాటితో ఆగిపోకూడదు. మనం వాటిని దాటుకుని మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య వలె మన గమ్యాన్ని చేరుకోవటానికి మనం ఎటువంటి ఎత్తులు సాధించడానికైనా సిద్ధం అవ్వాలి. జక్కయ్యలో ఈ పాఠం నేను నేర్చుకుంటున్నాను. పొట్టివాడు డిఫార్మిటిక్ కదా, చుట్టూ జనం ఉన్నారు చూడలేడు అని ఆగిపోలేదు, సాధించుకున్నాడు, చూడగలిగాడు. యేసును జక్కయ్య చూచాడు, జక్కయ్యను కూడా యేసు చూచాడు. జక్కయ్యను యేసు చూచి నేను నీ ఇంట ఉంటానంటే చాలా సంతోషపడ్డాడు. యేసును ఇంట చేర్చుకోవటం అంటే చాలా ఖర్చుతో కూడిన పని. 12 మంది శిష్యులు, ఆయన వారికి ఆతిథ్యం ఇవ్వాలంటే ఒక పట్టాన అయ్యే పని కాదు. కానీ జక్కయ్య ఇంటికి తీసుకుపోయాడు. నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అనగానే సంతోషంగా చేర్చుకున్నాడు. వేగంగా చెట్టు దిగి వచ్చాడు. హిజ్ రెస్పాన్స్ టు ద వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు మాటకు అతని యొక్క స్పందన ఎంత వేగంగా ఉందంటే ఇట్ ఈస్ పాజిటివ్ అండ్ ఇట్ ఈస్ వెరీ స్పీడీ డెసిషన్. అనుకూలమైన నిర్ణయము, వేగవంతమైన నిర్ణయం తీసుకున్నాడు. యేసుని చేర్చుకున్నాడు. నాకెందుకు ఈ యొక్క తలనొప్పి అని వదులుకోవాలి, నేనేదో చూసి వదిలేసేయాలనుకున్నాను తప్ప అని అనుకోవాలి. చూడటమే కాదు, యేసు వస్తానంటే చేర్చుకున్నాడు. యేసును చేర్చుకున్న గృహాలు చాలా తక్కువ, వాటిల్లో జక్కయ్య గృహం ఉన్నది. యేసును చేర్చుకున్నది జక్కయ్య గృహం. యేసును చేర్చుకున్నది బేతనియ గృహం. యేసును చేర్చుకున్నది పేతురు అత్తగారి గృహం. యేసును చేర్చుకున్నటువంటిది సమరయుల యొక్క గృహం. యేసును చేర్చుకున్నటువంటిది యాయిరు యొక్క గృహం. వెరీ లిమిటెడ్ హౌసెస్ యాక్సెప్టెడ్ క్రైస్ట్ అండ్ హిజ్ అరైవల్ ఇన్ టు దేర్ హౌస్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రభువు తన ఇంటికి వస్తాననే మాట చెప్పగానే ఆనందముగా సంతోషముగా ఆయనను చేర్చుకున్నాడు. త్వరగా దిగిపోయాడు, సంతోషంగా చేర్చుకున్నాడు, తన ఇంటికి తీసుకెళ్ళాడు. నీ ఇంటికి ఎవరైనా రావటానికి ఇష్టపడితే క్యాన్ యూ వెల్కమ్ దెమ్? కెన్ యూ వెల్కమ్ దెమ్? వారిని నువ్వు ఆహ్వానించగలుగుతావా? ఆహ్వానించగలగాలి. ఇవాళ సమాజం ఎలా అయిపోయింది? ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారే మేము మా స్వార్థం మా కుటుంబం అనుకుంటున్నారు. అటువంటి దినాల్లో యేసుని చేర్చుకోవటానికి జక్కయ్య వెనకాడలేదు. ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ లార్డ్, ఐ విల్ టేక్ యూ ఇన్ టు మై హోమ్. నా ఇంట్లోకి తీసుకెళ్తానయ్యా, నిన్ను నా ఇంట కలిగి ఉంటాను. సంతోషంగా చేర్చుకున్నాడు జక్కయ్య. మనం కూడా యేసును సంతోషంగా చేర్చుకోవాలి. జనులు గుంపులుగా ఉన్నారు, కానీ యేసు కాన్సన్ట్రేషన్ ఒక సామాన్యుని పైన ఉన్నది, ఒక నెగ్లెక్టెడ్ పైన ఉన్నది, ఒక ఐసోలేటెడ్ పైన ఉన్నది. గుంపులుగా ఉన్న జనాన్ని వదిలి ఒంటరిగా ఉన్న జక్కయ్య ఇంటిలోకి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇవాళ మనం గుంపులు చూస్తాం. గుంపులు అబ్రహాముతో సంబంధం లేని వారి కంటే ఒక్క వ్యక్తి అబ్రహాముతో సంబంధం ఉన్నవాడైన కుమారుడిగా పిలువబడటానికి యోగ్యుడైన వాడి ఇంట ఉండటం మంచిది, అతను కలుసుకోవటం మంచిది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నవేడేస్ ఈ దినాల్లో ప్రజలు, సేవకులు
మల్టిట్యూడ్స్ కావాలని ఆశిస్తున్నారు. దోస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. అవి ముఖ్యమైనవి కాదు. హిజ్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. మన జీవితాల్లో ఆయన యొక్క ఉద్దేశం అది ముఖ్యం తప్ప మిగిలినవి కాదు. లోకంలో ఎవరెవరు ఎంతెంత గొప్పవారైనా సంఘంలోని వారికి నిమిత్తమే లేదు అసలు. ఇది మనం గుర్తెరగాలి. పాపి అయిన ఒక మనుషుని యొద్ద బస చేయ వెళ్ళాడు అని చెప్పి సణుక్కున్నటువంటి జనాంగానికి దేవుడు తదుపరి జవాబు చెప్పాడు. దేవుడే వారికి జవాబు నేర్పించాడు. అతడు అబ్రహాము కుమారుడే అని చెప్పి అతని ఇంటికి రక్షణ వచ్చిందని యేసు ప్రకటన చేస్తున్నాడు. యేసయ్య ప్రకటన చేస్తున్నాడు, రక్షణ వచ్చింది ఈ ఇంటికి, ఇతడు అబ్రహాము కుమారుడు. అబ్రహాము కుమారుడు ఎట్లా అయ్యాడు? విశ్వాసాన్ని బట్టి. విశ్వాసాన్ని బట్టి జక్కయ్య అబ్రహాము యొక్క కుమారుడు. అబ్రహాము యొక్క కుమారుడు తన ఆస్తి 50% పేదలకు అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లు వెనక్కిస్తే ఇంకేం మిగిలింది? ఇంకేమీ మిగలలేదు. తనకేం మిగిలిందో చూసుకోవాలా జక్కయ్య. తను ఎవరితో ఉండాలో అది చూసుకున్నాడు తప్ప తనకేం మిగిలింది, తనకేం దొరికింది, తనకేం కావాలనేది చూసుకోవాలి. విశ్వాసి అలాగే ఉంటాడు. నాకేం కావాలి, నాకు ఫలానది కావాలి అనే వాటి కొరకు ఆయన వెంపర్లాట విశ్వాసిలో ఉండదండి. విశ్వాసిలో ఉండదు. విశ్వాస నిరీక్షణ అంతా కూడా పరలోక రాజ్యం పైనే ఉంటుంది. ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోడు నిజమైనటువంటి విశ్వాసి. అలా మనసు పెట్టుకోడు కాబట్టే జక్కయ్య 50% పేదలకు ఇచ్చాడు, 4 రెట్లు వెనక్కి తిరిగి ఇచ్చాడు. జక్కయ్య ఒక ప్రత్యేకమైనటువంటి మారు మనసు పొందిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. జక్కయ్య తాను ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే యేసును చేర్చుకోవటానికి అభ్యంతరపడలేదు. యేసును చేర్చుకున్నాడు అని చెప్పి రోమన్స్కి తెలిసిందనుకోండి, అతని ఉద్యోగానికి ఎసరు పెడతారు. అయినా పర్వాలేదు, లెట్ మై జాబ్ లీవ్స్ మీ, పోయినా సరే లెట్ ఇట్ గో అండ్ లీవ్ మీ, వెళ్ళిపోయినా వదిలేసినా సరే నా ఉద్యోగం, నేను ప్రభువుని వదలను, నా ప్రభువునే నేను సేవిస్తాను, నా ప్రభువుని నేను చేర్చుకుంటాను. అది ఎప్పుడైతే అతని తీర్మానంలో కనపడిందో యేసు అక్కడ ముచ్చటపడ్డాడు. జక్కయ్య వృత్తాంతం యేసు సిలువకు వెళ్ళేటువంటి ముందస్తు వారంలో ప్రభువు జరిగించాడు. ఇది గొప్ప కృపావరంగా చెప్పుకోవాలి మనం. ఆ జక్కయ్య రక్షించబడ్డాడు. రక్షణ ఇంటికి వచ్చేసింది. దేవుడు ఈ ఇంటిని అంగీకరించాడు. ఇతడు అబ్రహాం కుమారుడు, నశించిపోతున్నాడు, నేను వచ్చి రక్షించాను అని ప్రభు డిక్లేర్ చేస్తున్నాడు. పాపము చేత నశిస్తున్నటువంటి మానవులను రక్షించటానికే యేసుక్రీస్తు నరుడిగా ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు 30 సంవత్సరాలప్పుడు పరిచర్యకు వచ్చాడు. ఆ తరువాత 3.5 సంవత్సరాలు పరిచర్యలో తిరుగులాడుతూ వచ్చాడు. ఆయన వెళ్ళిన ప్రాంతాలన్నింటా కూడా ఆయన దేవుని కుమారుడని రుజువు అవుతూ వచ్చింది. జక్కయ్య యొక్క మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ యేసు దేవుడు అంటానికి గొప్ప కారణంగా కనిపిస్తుంది. జక్కయ్య తన యొక్క ఆస్తి అంతటినీ కూడా ఇచ్చినప్పుడు, పేదలకు ఇచ్చినప్పుడు ధనాపేక్ష లేనివాడుగా నిరూపించుకున్నాడు అబ్రహాము వలె. అందుకే ఇతడు అబ్రహాం కుమారుడే అని ప్రకటన చేశాడు ప్రభువారు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, జక్కయ్య చక్కటి మాదిరి మనకు. జక్కయ్య యేసును చేర్చుకున్నవాడు, యేసుకు ఆతిథ్యం ఇచ్చినవాడు, తను మారు మనసు పొందినవాడు, తన బ్రతుకు మార్చుకున్నవాడు, పేదలను కనికరించినవాడు, అన్యాయాన్ని తన జీవితం నుంచి తొలగించుకుని పరిశుద్ధుడైనటువంటి వాడు. ఏం మిగిలింది ఆఖరికంటే ఏం మిగలక్కర్లేదు, ఏమీ అవసరం లేదు. ఒక క్షణాన్ని మనం వెళ్ళిపోతాం భూమి మీద నుండి. ఆ ప్రభువుతో ఉంటే చాలు. ఆ ప్రభు మనతో భూమి మీద ఉంటే, మనం భూమిని విడిచినాక మన ప్రభువుతో ఉంటే దాన్ని మించిన ఆశీర్వాదం లేదు, దాన్ని మించిన ధన్యత లేదు, దాన్ని మించిన సంపద లేదు. ఇది మనం తెలుసుకోవాలి.
19వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఇచ్చాడని ఆయన రివీల్ చేస్తున్నాడు. ఇది సత్యం. జక్కయ్య నశించిపోయాడు పాపం వల్ల. ప్రభువు అతని ఇంటికి వెళ్ళి అతనిని రక్షించారు. అతని జీవితం మారింది, రూపాంతరం చెందింది. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయను గాక ప్రార్థన చేస్తాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధిల్ల చేయమని మా రక్షకుడైన యేసు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.